నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా రామసహాయం రఘురామరెడ్డి గారు బరిలో నిలిచారు. మొత్తానికైతే మాత్రం గెలుపు అవకాశాలపై ఎలా ఉన్నాయి ఏంటనే దానిపై మనతో మాట్లాడేందుకు రఘురామరెడ్డి గారు మనతో పాటు సార్ ఒకసారి చెప్పండి. నిన్న పార్లమెంటు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఒకసారి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి? మా దగ్గర అయితే దాంట్లో డౌట్ ఏం లేదండి. కాంగ్రెస్ భారీ మెజారిటీతో బయటపడే అవకాశాలు ఉన్నాయి. 75% పోలింగ్ పర్సెంటేజ్ అయింది. అంటే స్టేట్లో అన్నిటికంటే ఎక్కువ శాతం పోలింగ్ అయ్యేది ఖమ్మం అయిందనమాట. పోలింగ్ ఎంత ఎక్కువ అయిద్దో కాంగ్రెస్ పర్సెంటేజ్ పెరుగుతుంది అనమాట. తప్పక బయటపడతాం, పెద్ద మెజారిటీతో బయటపడతాం. అంటే గతం కన్నా చూసుకుంటే మాత్రం ఈసారి కాస్త మందకోడిగా ఓట్ బ్యాంకు కాస్త పోలింగ్ నమోదైంది. దాంతోపాటు చూసుకుంటే మాత్రం గత 2019 ఎన్నికల్లో జరిగినటువంటి ఓట్ బ్యాంక్ కన్నా ఈసారి ఓటింగ్ సర్లీ కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. అంటే రెండు అంశాలు ఇందులో ఉన్నాయి. ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్గా ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎంపీ ఎలక్షన్కి తేడా ఉంటుందండి. కానీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, చేరికలు చాలా అనమాట. దాంతోపాటు కొంత మెజారిటీ కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. దాంట్లో డౌట్ ఏం లేదు మాకు. అంటే ఎక్కువగా మీరు ప్రచారం చేసినప్పుడు కావచ్చు, తర్వాత మీరు నిన్న ఓటింగ్ అంటే జనరల్గా నియోజకవర్గ వ్యాప్తంగా మీకున్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ చాలా వరకు మీరు కవర్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఎక్కడ కూడా మీరు క్షణం కూడా ఖాళీ లేకుండా మీకు అన్ని పోలింగ్ మ్యాక్సిమం నియోజకవర్గాల వారిగా కొన్ని పోలింగ్ కేంద్రాలు మ్యాక్సిమం మీరు ఆ ఏరియాలో పోలింగ్ సర్లేపై మీకు అంటే ఎలా జరుగుతుందనే దానిపై మీరు పరిశీలన చేసుకునేందుకు మీరు విస్తృతంగా పర్యటన చేశారు. అప్పుడు మీకు ఆ సమయం మీకు ఎలా అనిపించింది? అంటే పాలేరు నుంచి స్టార్ట్ అయ్యి ఖమ్మము, వైరా, కొత్తగూడెం, పాలవంచ, అషరాపేట, సత్తుపల్లి, దాని తర్వాత మదిర, ఇవన్నీ దగ్గర దగ్గర కంప్లీట్ చేసే వరకు 7:30 అయింది. ప్రతి బూత్లో కాంగ్రెస్కే చూపించింది అనమాట. మాకు ప్రతి బూత్లో పోతే కాంగ్రెస్ రావాలి అనేది స్పష్టంగా అవపడ్డది ఓటర్లో. దాంట్లో డౌట్ ఏం లేదు. కొన్ని బూత్లలో వాళ్ళ ఏజెంట్లే లేరు, బీజేపీ ఏజెంట్లు లేరు, బీఆర్ఎస్ ఏజెంట్లు లేరు. సరే, ఓట్లయితే అందరికీ పోతాయి, సహజమే. బీజేపీకి పోతాయి, బీఆర్ఎస్కి పోతాయి. కానీ ఓటర్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాడు. స్పష్టంగా కాంగ్రెస్కి ఇస్తామని తెలిసిపోయింది నిన్న. మీ తండ్రి గారి రాజకీయ వారసత్వాన్ని వెనుకపుచ్చుకొని మీరు అంటే అసలు వాస్తవంగా మీకు రాజకీయాలంటే కాస్త దూరంగా ఉన్నటువంటి మీరు ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఒకసారి తెర మీదకి రావడం, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అందియటం, తర్వాత మీరు కూడా తనదైన శైలిలో మీరు కూడా ప్రచారం దూసుకపోయి చివరకు ఎన్నికల్లో జరిగే రోజు కూడా మీరు ఎక్కడ కూడా అని వెనకడికి వేయకుండా కాలుకు ఒకవైపు దెబ్బ తగిలినా కూడా లోపల ఇన్సైడ్ బ్లీడ్ అవుతున్నా కూడా దాన్ని పంటి బిగున దాన్ని బిగబట్టుకొని అట్లే ప్రచారానికి వెళ్ళారు. అదే రకంగా నిన్న వరకు కూడా ప్రచారం అంటే ఓటింగ్ సర్లీని పరిశీలించుకుంటూ వస్తున్న నేపథ్యంలోనూ ఇదంతా ఇంత తెగు అసలు ఎట్లా వచ్చింది మీకు? ఇది నేను బేసిక్లీ స్పోర్ట్స్ మ్యాన్ అండి. దెబ్బలు బాగా తగిలేది నాకు. ఒకప్పుడు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ కూడా అయింది, నాకు షోల్డర్ ఫ్రాక్చర్ అయింది, రిబ్స్ ఫ్రాక్చర్ అయింది అనమాట. అయినా మోటార్ సైకిల్ తోడుకుంటూనే వచ్చాను. ఇవి అయితేనే ఉంటాయండి, రాజకీయంలో దెబ్బలు అనేది తరుగుతాయి. ఇక అది దెబ్బ తగిలిందని ఇంట్లో కూర్చుంటే కాదు కదా. సమయము 15-20 రోజులే ఉండే, దానికంటే 20 రోజుల కంటే తక్కువే ఉండే. మరి అది దానికి ఏదో బ్యాండేజ్ కట్టి వీల్ చైర్లో కూర్చొని పోయే వ్యక్తిని కాదు నేను. అది రోజు మార్నింగ్ దానికి చికిత్స చేసుకొని దాని ఇంటర్వీనియస్ డ్రగ్ ఇచ్చుకొని రోజు తిరిగేది. అది చేయవలసిందే. ఒక్కసారి దిగినాక, పోటీలో దిగినాక మరి దాన్ని వెనక ముందు చూడొద్దు. మనం వెళ్ళిపోతూ ఉండాలి అంతే. దాంట్లో డౌట్ ఏం లేదు. నా మనసులో కూడా కూర్చున్నది. ఇవి బ్యాండేజ్ చేసుకొని బయట చూపించుకోవటం అనేది తప్పు అనిపించుకొని నేను భావించి నేను ముందుకేసాను అనమాట అడుగు. సో మొత్తానికైతే ప్రజలు కూడా మీకు ఆదరణ బాగా పెరిగింది. ఒకవైపున చూసుకుంటే మాత్రం వామపక్ష పార్టీల యొక్క సహకారం కూడా మెండుగా ఉంది. మరోవైపున చూసుకుంటే కనుక ఎక్కువ మీ కుటుంబం నుంచి కావచ్చు, ఒకవేళ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారి యొక్క సహకారం మొత్తం వెరేసి చూసుకుంటే కనుక భారీ మెజార్టీ దిశగా అడుగులు వేస్తున్నారని గత కొన్ని రోజుల నుంచి కూడా మీ పైన బెట్టింగ్లో నడిచిన విషయం మీ దృష్టికి అని వచ్చిందా? బెట్టింగ్ సంగతి నాకు తెలియదండి, ఎందుకంటే ఆ దృష్టికి అయితే నాకేం రాలేదు. మొదటి భాగం ఎలక్షన్ భాగంలో ఈ నాన్ లోకల్ అని వచ్చింది. అది లాస్ట్ 10 daysలో అది లేదనమాట. ఎందుకంటే స్పష్టంగా అన్ని వేదికలపై చెప్పామన్నమాట. మా బ్యాక్గ్రౌండ్ ఏదో, మన మామగారు ఊరు ఏదో, మన నాయనగారు ఊరు ఏదో స్పష్టంగా నేను చెప్పాను. అది రాలేదు దాంట్లో. బెట్టింగ్ సంగతి అంటే నాకు అవగాహన లేదు దాని గురించి. బెట్టింగ్ అయిందా లేదా అనేది నాకు తెలియదు. తప్పగా అన్ని పార్టీలు కలిసి చేశారు.
సిపిఎం, సిపిఐ, సిపిఐ-ఎంఎల్, తెలుగువారు, టీజేఎస్ అందరూ కలిసి మద్దతు ఇచ్చారనమాట. కొంతమంది మిత్రులు, బీజేపీ మిత్రులు, బీఆర్ఎస్ మిత్రులు కూడా, అంటే నాకు పర్సనల్గా తెలిసిన మిత్రులు కూడా బాగా సాయం అందారండి. అయితే అందరూ కలిసి పనిచేశారు. సరే, పొంగులేటి సీనన్న అనేది బ్రాండ్, ఖమ్మం జిల్లాలో టోటల్ బ్రాండ్. వారితో కలిసి మన పెద్దలు తుమ్మల గారు కూడా బాగా కష్టపడ్డారు. అదేవిధంగా భట్టి గారు కూడా చాలా కష్టపడ్డారు అనమాట. ఎమ్మెల్యేలు అయితే బాగా తిరిగారండి. సాంబశివరావు గారు కానివ్వండి, రాఘమయ్య గారు కానివ్వండి, అదేవిధంగా ఆదినారాయణ గారు కానివ్వండి, మా రామదాస్ నాయక్ గారు కానివ్వండి, చాలా బాగా తిరిగారు. అందరూ కలిసి కట్టుబడి చేశారనమాట. జనరల్గా మీకు ప్రచారంలో మేజర్గా మీ దృష్టికి వచ్చిన మేజర్ సమస్యలు, జనరల్గా స్థానికంగా అంటే పార్లమెంట్లో లేవనెత్తాల్సినటువంటి సమస్యలు కావచ్చు, ఓకే మీరు గెలిస్తే వాటిపై ఎలాంటి ఫస్ట్ మీరు దేని మీద మీకు ఫోకస్ చేయగలుగుతారు? అంటే ఎలక్షన్ జరుపుతున్నప్పుడైతే బేసిక్గా పెద్ద ఇష్యూస్ అంటే వచ్చాయన్నమాట. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 3 యూనిట్స్ మూసివేయటం అనేది అది బాగా హైలైట్ అయింది. తర్వాత సింగరేణి కోల్ మైల్స్ అనేది కొత్త మైన్స్ రావడం లేదు, అదొకటి వచ్చింది. తర్వాత రైల్వే లైన్ అనేది బాగా అడుగుతున్నారనమాట అటుపక్క. ఇక్కడ ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీ, దాని గురించి మాట్లాడుతున్నారు. మిగతా ఇష్యూస్ ఏమో రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ అవి బయటకు వచ్చినాయి. అంటే అవి జనరల్గా సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే, మనం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 140 రోజులు 150 రోజులు అయింది. ఆ 150 రోజులల్లో మీరు చూసిన 20 days క్యాబినెట్ ఫార్మేషన్కి వెళ్ళిపోయింది, అంటే డిసెంబర్లో. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంటే 150 రోజులలో మీరు దగ్గర దగ్గర 50-60 రోజులు తీసేయండి. అంటే 100 రోజులు కూడా ప్రభుత్వం మాది లేదనమాట. ఆ సమస్యలన్నీ ఉన్నాయి. అవి ఇప్పుడు వర్షాలు ఎప్పుడు పడతాయండి? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో పడతాయి కదా. తర్వాత ఇండ్ల స్థలాల సమస్య ఉంది. రేషన్ కార్డులు అయితే 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. ధరణిది అది మొత్తం చిక్కులు ఉన్నాయి దాంట్లో. అయితే వచ్చి మన చిన్న పాప ఇప్పుడే పుట్టిందనమాట కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత. తప్పక ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు తప్పగా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే మన దగ్గరనే, మన రాష్ట్రంలోనే 3 మంత్రులు ఉన్నారు. అది కూడా ఎంత శక్తివంతమైన మంత్రులు అంటే, ఫైనాన్సు మన భట్టి గారు ఉన్నారు, అదే ఉప ముఖ్యమంత్రి గారు. మన రెవెన్యూ శాఖకు సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వ్యవసాయకు సంబంధించిన పెద్దలు తుమ్మలు ఉన్నారు. అంటే మేజర్ సమస్యలన్నీ ఇందులోనే వస్తాయన్నమాట. ఏది? ఫైనాన్స్లో, రెవెన్యూ అంటే భూముల సమస్యలు, తర్వాత అగ్రికల్చర్కి సంబంధించిన, వ్యవసాయ శాఖకు సంబంధించినవి. అది ఈ లెవెల్లో ఇప్పుడు తొందరగానే సాల్వ్ అయిపోతాయి. ప్రజలు తీర్పిచ్చారు 5 ఏళ్ల కొరకు. వీళ్ళు తప్పగా ఆగాలి, తొందరపడద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళందరూ అయిపోయింది కదా, ఇప్పుడు ఇవ్వాలి మనకు. ఫైనల్గా మీరు జిల్లా ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు చెప్పాలనుకుంది ఏంటి? ఇప్పుడు నేను స్థానికంగా ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పీల్ చేశాను, ప్రతి ఓటర్కి అప్పీల్ చేశాను అనమాట. ఇందులో పార్లమెంటు సెషన్ ఉంటుంది. ఆ పార్లమెంట్ సెషన్ తప్పించి రాష్ట్రంలో రిప్రజెంటేషన్స్ ఉంటాయి. ఏది మన ముఖ్యమంత్రి గారికి లేదా సెక్రటేరియట్ నడిచిన రోజులు అక్కడ ఉండవలసి వస్తుంది. మిగతా టైం ఇక్కడే ఉండి ఈ ఇష్యూస్ అన్నీ ఒకటి టేకప్ చేసి, అంటే ప్రజల నుంచి రావాలి, కొంత స్పందన రావాలి, వాళ్ళ దగ్గర నుంచి కూడా స్పందన రావాలి. ఈ ఇష్యూ ఐడెంటిఫై చేసి మనకు చెప్పాలన్నమాట. తప్పక సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఎలక్ట్ అయినా మీరు ఊహించారా మీరు జనరల్గా రాజకీయాల్లోకి వస్తాను, ఖమ్మం ఎంపీగా నిలబడతానని కనీసం ఏమన్నా మీరు ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా గతంలో? లేదండి, ఊహించలేదండి. అంటే 2012లో రాజ్యసభకి నా పేరు పంపడం జరిగింది. సరే, అవి ఎన్నో కారణాలు ఉన్నాయి, అది రాలేదు. తర్వాత 2014లో గవర్నర్స్ కోటా కింద ఎమ్మెల్సీగా పేరు పంపాను అనమాట, అది కూడా కాలే. తర్వాత 2014లో అసెంబ్లీ స్థానాన్ని కూడా నన్ను నిలవడమన్నారు, అది నేను వద్దనుకున్నాను. పాలేరు కూడా అప్పుడు అడిగారు, నేను పోలేదు. సరే, ఇంకా మిగతా అంతా హిస్టరీ అనమాట. ఇప్పుడు దాని గురించి ఇంకా అయిపోయి, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్స్ కొరకు చూస్తున్నాం అనమాట. తప్పగా మంచి మెజారిటీతో బయటపడతాం. కాంగ్రెస్ అనేది
ఇక్కడ ఖమ్మంలో డౌటే లేదు. సో మొత్తానికైతే మాత్రం ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యలు అంటే పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలలో 7 నియోజకవర్గాలు మాత్రం ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోవడంతో ఆ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే మరోవైపున కూడా ఇక మేజర్ సమస్యలు ఒక రైల్వే ఇష్యూస్ కావచ్చు, లేదా థర్మల్ పవర్ కేటీపీఎస్ సమస్య ఇష్యూస్ కావచ్చు, తర్వాత కొన్ని ఇంకా గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఇంకా ఇతర కొన్ని సమస్యలన్నీ కూడా తాను దృష్టికి వచ్చి తాను త్వరలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి గెలుపొందిన తర్వాత మేజర్గా తన పాత్ర తను పోషిస్తాను, తన ఎంపీ పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాను, జిల్లా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను, ఎక్కువగా ప్రజల నుంచి వచ్చిన వినతులన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టితో పాటు ఒకవైపున కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్లి సమస్య పరిష్కారం తీసుకు అడుగులు వేస్తానని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రఘురామరెడ్డి. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.